పారిశుద్ధ్యాన్ని ఆరోగ్య జాగ్రత్తలను పాటిస్తే 90% వ్యాధులను దరిచేరనీయకుండా చేయవచ్చని జనవిజ్ఞాన వేదిక ప్రజలను చైతన్యపరుస్తోంది. జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు మరియు జాతీయ అధ్యక్షులు డాక్టర్ వెన్నపూస బ్రహ్మారెడ్డి ఈ విషయమై ప్రజలకు ఏం చెప్తున్నారో విందామా. మంచినీళ్ళు ప్రాణాధారం అండి. నీళ్లు లేకపోతే వృక్షాలు జీవించవు, పశుపక్షాదులు జీవించవు, మనిషి కూడా జీవించడు. అటువంటి నీళ్లు, ఈ ముఖ్యమైనటువంటి నీళ్లు కలుషితమైతే వచ్చే రోగాలు కొన్ని ఉన్నాయి. నీళ్ళ విరేచనాలు, బంక విరేచనాలు, రక్త విరేచనాలు, అమీబియాసిస్, టైఫాయిడ్, పోలియో, పసిరికలు, పొట్టల్లో పురుగులు, పొట్టల్లో టీబీ, ఇలాంటివి దాదాపు 10 రకాల రోగాలు, నీళ్ళ గుండా వచ్చే రోగాలు ఉన్నాయి. ఈ రోగాలు రాకుండా చేసుకోవటం చాలా సులభమైన పద్ధతి. ఇది మన చేతుల్లోనే వీటి జవాబులు కూడా ఉన్నాయనేది మా అభిప్రాయం. మొట్టమొదటి జాగ్రత్త, చేతి వేళ్లకున్న గోళ్ళని పొట్టిగా కత్తిరించుకొని గోళ్ళలో మట్టి జారకుండా జాగ్రత్త పట్టడం అనేది మొట్టమొదటి జాగ్రత్త. దీన్ని ఎవరో వచ్చి చేయరండి. స్వచ్ఛ భారత్ చెప్పాడు కాబట్టి ప్రధానమంత్రి గారు వచ్చి మన గోళ్ళు ఏం కత్తిరించడు, ఎవరి గోళ్ళు వాళ్ళే కత్తిరించుకోవాలి. రెండవ జాగ్రత్త, అన్నం తినబోయే ముందు లేదా ఏ ఆహార పదార్థమైనా తినబోయే ముందు మల విసర్జన తర్వాత చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ఇది కూడా మనం చేసుకోవాల్సినటువంటిది. ఈ జాగ్రత్త చాలా సులభంగా మనం నేర్పచ్చు. మధ్యాహ్నం భోజనం పథకంలో భాగంగా పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెట్టేటప్పుడు కూడా ఈ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి స్కూళ్ళల్లో సబ్బులను ఏర్పాటు చేయడం స్కూళ్ళకి దాదాపు అసాధ్యం కాబట్టి ఇళ్లల్లో వాడుతూ ఉన్న సబ్బులు అరిగిపోయి చివరికి చిన్న ముక్కలుగా మారుతాయి. ఈ ముక్కల్ని కాగితంలో పెట్టుకొని పిల్లలు సంచిలో వేసుకొని పోవచ్చు. ఆహారం తినబోయే ముందు చేతులు కడుక్కొని ఆ తర్వాత ఈ సబ్బు ముక్కని వాళ్ళ బ్యాగులోనే ఉంచుకోవచ్చు. ప్రతిరోజు వాడుకోవచ్చు. ఇంట్లో మిగిలిపోయిన ముక్క 1 నెల రోజులు ఆ పిల్లలకి ఉపయోగపడుతుంది. ఇక మూడవ జాగ్రత్త, నీళ్ల మీద, ఆహారం మీద ఈగలు వాలకుండా మూతలు పెట్టుకోవాలి. బిందులు, తపేలాలు కొనుక్కున్న మనం వాటితో పాటు మూతలు కూడా కొనుక్కొని వచ్చాం కాబట్టి ఆ మూతలను పెడితే ఈగలు వాలకుండా ఉంటాయి. ఈగల కాళ్ళకి క్రిములు అంటుకుని వీటిని ఆహారం మీద వాలినప్పుడు ఆహారంలోకి వదిలేస్తాయి. ఈ క్రిముల ద్వారా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవాలి. ఇక 4వ అతి ముఖ్యమైన జాగ్రత్త, ప్రతి ఇంట్లోనూ సెప్టిక్ లెట్రిన్ ఉండాలి. ఈ సామూహిక లెట్రిన్లని గతంలో ప్రభుత్వాలు కట్టించారు. ఈ సామూహిక లెట్రిన్లు దాదాపు నిరుపయోగం కింద మారినాయి. మొదటి వాడు లెట్రిన్ లోపల మల విసర్జన చేస్తే, రెండవ వాడు తలుపు దగ్గర, మూడవ వాడు గేటు దగ్గర చేస్తాడు. ఆ తర్వాత దాన్ని ఉపయోగించరు. అవి వృధా అయిపోయినాయి. దాదాపు 6 లక్షల గ్రామాల్లో మన దేశంలో ఇలాంటి లెట్రిన్లు, ఒక్కో లెట్రిన్ ₹1,00,000 పెట్టి కట్టించారు. ఇప్పుడు వాటిని జనం ఉపయోగించని కారణంగా పడగొట్టమని ప్రభుత్వం ఆర్డర్ ఇస్తే ఒక్కో లెట్రిన్ 10,000 పెట్టి పడగొట్టారు. మొత్తం దండమారిన కార్యక్రమం కింద మారింది. ఇది గమనించినటువంటి ప్రభుత్వం వారు వ్యక్తిగతమైన లెట్రిన్లు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఒక్కో లెట్రిన్ కట్టుకోవడానికి 12,000 ప్రభుత్వం సహాయం ఇస్తానన్నది. ఇంకొక 1,000-2,000 మనం అదనంగా వేసుకొని లెట్రిన్ కట్టుకున్నందువలన చాలా సౌకర్యాలు ఉన్నాయి. మహిళలు బహిర్భూమికి వెళ్ళే ఇబ్బంది తప్పుతుంది. రెండవది, వర్షాకాలంలో బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది, రాత్రుల పూట వెళ్ళాలంటే పాములు, తేళ్లు కుట్టే అవకాశం ఉంటుంది. ఇబ్బందిని కూడా తప్పించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఇంటికి లెట్రిన్ అనేది ఉండాలి. చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు ఎవరికి వాళ్ళు ఇళ్లలో లెట్రిన్లు ఇప్పటికీ కట్టించుకొని ఉపయోగించుకుంటున్నారు. ఈ విద్య సరిగా లేనటువంటి వాళ్ళు, అవగాహన లేనటువంటి వాళ్ళు వీళ్ళు లెట్రిన్లు కట్టించుకోవడానికి సుముఖంగా లేరు. చాలా చోట్ల ఈ ఫండ్స్ని దుర్వినియోగం చేస్తుంటాం కూడా గమనించాం. గంగదేవపల్లి వరంగల్ జిల్లాలో ఒక ఆదర్శ గ్రామం ఉంది. ఈ గ్రామానికి మేము వెళ్ళినప్పుడు ఊళ్ళో ఉన్న 350 ఏళ్ళకి లెట్రిన్లు కట్టడానికి ఎంతకాలం పట్టిందని మేము అడిగాం. అక్కడ ఉండే సర్పంచ్ని. లెట్రిన్లు అయితే 6 నెలలు కట్టామండి అన్నారు. లెట్రిన్లని జనం ఉపయోగించుకుంటాడు చేయడానికి ఎంతకాలం పట్టిందని అడిగాం. 3.5 సంవత్సరాలు పట్టిందన్నారు. కాబట్టి జనం లెట్రిన్లు ఉపయోగించుకోవాలనే కోరికను కలిగించకుండా కేవలం లెట్రిన్లకు డబ్బు ఇవ్వడం ద్వారా ఈ సమస్య పరిష్కారం కాదని మా అభిప్రాయం. సారాంశంగా ఏంటంటే, గోళ్ళు పొట్టిగా కత్తిరించుకోవటం, సబ్బుతో చేతులు కడుక్కోవటం, అన్నం మీద, మంచినీళ్ళ మీద మూతలు పెట్టడం, ఇండివిజువల్ లెట్రిన్ అంటే వ్యక్తిగత లెట్రిన్ కట్టించుకుని ఉపయోగించడం, ఈ 4 పద్ధతులు పాటించడం వల్ల నీళ్ల గుండా వచ్చే రోగాల్ని దాదాపుగా అరికట్టవచ్చు.